మీరు సామ్సంగ్ ఫోల్డ్ యూజర్సా ఆర్ ఫోల్డ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? వెంటనే ఈ రీల్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ టిప్స్ మీకోసమే. లాస్ట్ టిప్ అస్సలు మిస్ అవ్వకండి. టిప్ 1, బేసిక్ గా మిడిల్ స్క్రీన్ గార్డ్ పైన స్క్రాచెస్ వచ్చినా లేకపోతే బబుల్స్ వచ్చినా మనం వెంటనే రిమూవ్ చేస్తారు. అలా రిమూవ్ చేయొద్దు. సర్వీస్ సెంటర్ కి వెళ్ళి అక్కడ రిమూవ్ చేయించేసుకొని స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలి. టిప్ 2, రెగ్యులర్ గా మన ఫోన్స్ పాకెట్ లో పెట్టినప్పుడు డస్ట్ ఫామ్ అవుతా ఉంటది. ఈ డస్ట్ మనం రెగ్యులర్ గా క్లీన్ చేసుకొని మన కాయిన్స్ గానీ పార్టికల్స్ గానీ ఉంటే రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. టిప్ 3, ఫోల్డ్ ఫోన్స్ లలో ఈ పార్ట్ ని హింజ్ అంటారు. రెగ్యులర్ గా అందరికి హింజ్ లోనే ప్రాబ్లం వస్తుంటది. అందరూ ఒక రాంగ్ పర్సెప్షన్ లో ఉన్నారు. ఏంది అంటే మనకు రెగ్యులర్ గా ఈ ఫోన్ ఇలా ఓపెన్ చేస్తే పాడైపోతుందని ఓపెన్ చేయరు. అది రాంగ్. మనం రెగ్యులర్ గా డైలీ 5 to 6 టైమ్స్ మనం ఫోల్డ్ ఓపెన్ చేసుకుంటే ఈ హింజ్ లో ఫామ్ అయ్యే డస్ట్ మొత్తం బయటకు రిమూవ్ అయిపోతుంది. లోపల హింజ్ అనేది జామ్ అవ్వదు. సో బేసిక్ గా మనకు ప్రాబ్లం రాదు. ఇది ఎగ్జాంపుల్. ఇది నేను 2 years నుంచి వాడుతున్నా. నేను రెగ్యులర్ 10 టైమ్స్ ఓపెన్ చేస్తా. ఇప్పటి వరకు నా ఫోన్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మరిన్ని ఆఫర్స్ అండ్ టిప్స్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.